అమరావతికి 15,000 కోట్ల సాయం నిజంగా శుభపరిణామమని విజయవాడ జనసేన 13వ డివిజన్ అధ్యక్షులు యువ నాయకులు రామాయణపు కోటి అన్నారు. ఇది కూటమి సమిష్టి విజయమని చెప్పారు. ఈ సందర్భంగా రామాయణపు కోటి మాట్లాడారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతికి 15,000 కోట్ల రుణం ఇవ్వటం కూటమి సమిష్టి విజయానికి నిన్న అసెంబ్లీలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జన సైనికులు అందరూ క్రమశిక్షణతో మెలగాలని తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు గారి ఆరోగ్యంలో ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వం 4వ విడత 18వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు కూడా వచ్చి జనసేన సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ బలోపేతానికి చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. నిన్న కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లు నిర్మలా సీతారామన్ గారు కేటాయించడం ఇది కూటమి యొక్క మొదటి విజయంగా భావిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి జనాలకి కావాల్సిన మంచి పనులు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పడి చేస్తారని భావిస్తున్నాం. మన అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినట్టుగా వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులు ఇవన్నీ కూడా మన జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేసినా సరే ఉపేక్షించను. తన సొంత మనిషి అయినా సరే, పార్టీ కోసం ఎంత కష్టపడిన వ్యక్తి అయినా సరే అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే జనసేన పార్టీకి దూరంగా, తనకి దూరంగా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చిన దమ్మున్న నాయకుడు, ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అది దృష్టిలో పెట్టుకుని జనసేన శ్రేణులు కూడా మన జనసేన కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలను మాత్రమే జనాల్లోకి తీసుకెళ్లి వారికి అండగా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.